ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని టొమాటో ఇక్కడ పెట్టాను అనమాట. ఆయిల్ వేసుకోవాలి. టొమాటోని మగ్గిస్తున్నా. SD కార్డ్స్ ఆ టాలెంట్ అంతా చూపిస్తాం. స్మాల్గా వేడిగా ఉంది కాళ్ళ. ఇప్పుడు మొత్తం కలుస్తుంది ఇప్పుడు బాగా. మనం ఇలా కొట్టకూడదు. ఓకే ఇప్పుడు అవి కూడా వేసి రుద్దితే అదే ఉప్పు వేయాలి. వేసేటప్పుడు కూడా తీవే. అనొక హాయ్ చేసింది. ఇంకా మేమిద్దరం ప్రో అయిపోయారు. ఇంకా అయిపోయింది. అదరగొడుతున్నావు, సరిగా చూపించు. కెమెరా నువ్వు తిరగవమ్మా, ఎక్కడో దిగుతావు. క్లోజప్ ఇలా రావాలి. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? మునగాకుతో ఉండాలి చేస్తాను. ఎక్కడి నుంచి చూసావు ఇది చేయడం? ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ కదా క్యాన్సర్ తగ్గిందట. మునగాకు ఉండలు తింటే క్యాన్సర్ తగ్గిందా? మునగాకుతో ఉండలు చేసుకుంటే ఆవిడకిట ఆపరేషన్ చేయాలన్నారట. గొంతుకు ఆపరేషన్ చేయాలని ఆమె పోయి ఇచ్చొచ్చిందట. కూడా డబ్బులు కూడా కట్టొచ్చింది హాస్పిటల్కి. డబ్బులు కట్టొచ్చాక మంతెన సత్యనారాయణ రాజు ఈయన వీళ్ళంతా ఉన్నారుగా, కాదరవలి అందరి దగ్గరికి వెళ్ళొచ్చింది. ఎక్కడికంటే కూడా మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్ళి ఒక పొద్దున పూట మునగాకు రసం అదే పౌడరు నీళ్ళల్లో కలుపుకొని కానీ మజ్జిగలో కలుపుకొని కానీ తాగుతారు. తాగిట 5 రోజులకి ఆమెకి తగ్గిందిట. 5 రోజులకే 21 రోజు తాగిందట. మునగాకు ఇది మా ఉప్పు లేకుండా అన్నం తిన్నదిట. అయితే పాపం అలా నమ్మి చేయడం కష్టమే. నిజమేమ్మా, నిజం అబద్ధం అది. అలా ఆవిడ క్యాన్సరే దీంతో తగ్గుతుందని అనుకోని వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఆపరేషన్కి 2 నెలలు టైం ఇచ్చారట. ఆ 2 నెలలకు టైం ఇచ్చారని ఈ 2 నెలల లోపు ఊరికే ఉండి ఏం చేస్తా అసలు కనుక్కుందాము, ఎక్కడికన్నా వెళితే తగ్గుతుంది, బాధ భయం ఉంటుంది కదా. ఆపరేషన్కి డబ్బులు కూడా కట్టారట. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఒక ఆశతో వీళ్ళ దగ్గరికి వెళ్ళిందట. వెళితే వీళ్ళందరికంటే కూడా మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్ళిందట. వెళితే ఆయన పొద్దున్నే మునగాకు పొడి మజ్జిగలో కలిపేయటం కానీ నీళ్ళల్లో కలిపేయటం కానీ చేశాట. చేసి ఇచ్చాక 5 రోజులకు తగ్గింది ఆవిడకి. తగ్గి అసలు మాటే పోయిందిట. తనకు మాటే పోతే మాట వచ్చిందట అనమాట. అదే చెప్తాం కదా, బీయింగ్ ఓవర్ సెల్ఫ్ అవేర్ ఇస్ ఆల్సో బూన్, బికాస్ యూ సీ ఎవ్రీథింగ్ that other people don't see and it bothers you too much. Like all the pay parity, all the classism, all the things that's happening in this world. We think that ఏవి అవ్వట్లేదు అనుకుంటాం మనం, బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనం రోజు మాట్లాడుకుంటాం కూడా, కానీ మనమే చేస్తూ ఉంటాం అది. ఆ థింగ్ ఏమో ఇట్ కైండ్ ఆఫ్ బాదర్స్ మీ, లైక్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ bad that is going on in front of me, what it is అని అనుకోని మూవ్ అని అవ్వమని చెప్తారు. యాక్చువల్లీ నాకు ఈ పద్యం కూడా నచ్చదు. తప్పించుకు తిరుగుడు వాడు ధన్యుడి సుమతి, ఐ డోంట్ లైక్ దాట్. వై గివ్ మీ ఎప్పటికీ పూర్తిగా విను నువ్వు.
ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాట్లాడి, అప్పుడు ఆ ప్రస్తుతానికి ఏది అవసరమో అంతవరకే మాట్లాడి, అన్యుల మనములు నొప్పింపక తానొప్పక, వేరే వాళ్ళ మనసుల్ని నొప్పించకుండా నీ మాటల ద్వారా నువ్వు బాధపడకుండా తప్పించు. అది పద్యం అంతా. అంతేగాని పనిలోంచి తప్పించుకు తిరుగుబాడుతుంది కదా, అర్థమైందా? దానిలో అప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొబ్బక. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నేను అంత స్ట్రైటే మాట్లాడతా, ఫెయిర్గా ఉంటా, నేను డిప్లొమాట్గా ఉండలేను అనని ఏదో ఒకటి మాట్లాడి అవతల వాళ్ళని బాధపెట్టి వాళ్ళు మళ్ళీ ఏదో అని నువ్వు బాధపడి ఇవన్నీ చేయకుండా అప్పటిగా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమ. అట్లా హాయిగా ఉండేవాడు వాడే తెలివైన వాడు అని అర్థం. అంతే. ఇంక మనం ఏం యాక్షనే మాట్లాడినా చెయ్యొద్దు అని కాదు. అన్యులు నొప్పించుకుంటారు కదా. అంటే వాట్ ఎవర్ వి సే సమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కరెక్ట్ always హర్ట్ అవుతూనే ఉంటారు. ఒకళ్ళని hurt. బాధపడి అందరినీ సంతోషపెట్టలేము, అది మాత్రం నిజమే. అలా కాదు, సిచ్యువేషన్లో వెన్ యు ఆర్ ఇన్ వన్ సిచ్యువేషన్, ఆ టైంలో ఇప్పుడు నువ్వు నిన్న వెళ్ళావు పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళావు అంకుల్ దగ్గర, ఏం కావాలి, నీ పేపర్ కావాలి, అది మనం చేసాం. అది ఎప్పటికి అప్పటి ప్రస్తుతానికి కావాల్సిన 2 మాటలు మాట్లాడి దాన్ని కన్విన్స్ చేసేసుకుని ఆయన్ని మన పని మనం చేసుకొని వచ్చామా లేదా, అది ఆ పద్యానికి అర్థం. బట్ మనం అక్కడ 1000 రూపీస్ ఇవ్వడం అదే తప్పు. అది తప్పే, కానీ మనం ఇప్పుడు మనకి పని కావాలి కదా, ఇప్పుడు అక్కడ దాని గురించి కానీ- చేస్తే ఏమవుతుంది, కానీ మనమే Time waste కరప్షన్ అవుతుంది. స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక దారి వెళ్తే ఉలిపట్టే ఒక దారిలాగా పోలేం కదా. ఎవరి పని వాళ్ళు చేయడానికి అప్పుడు అది నువ్వు మనం ఒక్కదానివే- మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. మనం ట్యాక్స్ డబ్బులు ఇస్తూ సైడ్ గా డబ్బులు ఇస్తూ వై షుడ్ వి డూ దాట్? ఆల్ రాంగ్, ఐ డూ యాక్సెప్ట్. బట్ మనం ఇప్పుడు దాని గురించి మనం అక్కడ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకో, మన వర్క్ ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఏం పేస్ట్ అసలు? వాట్ ఇస్ మందారాకు, మందారాకు, మందార పువ్వు అండ్ పెరుగు. In today's agenda we are doing hair care. వైటమిన్స్ అన్నీ అందుతాయి, పెరుగులోంచి ప్రోబయోటిక్స్ వస్తాయి. మందారాకు, మందార పువ్వులోంచి నీకు కావాల్సిన హెయిర్కి కావాల్సిన వస్తాయి. ఇప్పుడు నేను క్యూట్ ఫెలోని చూపిస్తాను. హాయ్, ఇగో ఇట్రా, ఇదిగో. భలే తిన్నావే, సూపర్ క్యూట్గా ఉన్నావే నువ్వు. బాయ్. సో ద స్టోరీ ఈస్, మా తాతగారు వెరీ రీసెంట్గా నేను కెనడా మూవ్ అయ్యాక హీ పాస్డ్ అవే, అండ్ అప్పటి నుంచి వీ హ్యావ్ దిస్ వన్ కౌ దట్ కమ్స్ టు అవర్ హౌస్ ఎవ్రీ సింగిల్ డే ఆస్కింగ్ ఫర్ ఫుడ్. ఐ డోంట్ నో, జస్ట్ నాకింగ్ ది డోర్ అంతే. ఇప్పుడు కూడా ర్యాండమ్లీ మేము మూవీ చూసి ఇప్పుడే బయటకు వచ్చాము, మేము మూవీ చూసి వచ్చాము ఇంటికి, అండ్ సడన్లీ వీ సా దిస్ కౌ లిటరలీ ఓపెనింగ్ ద డోర్. మొత్తం ఈ డోర్ అంతా ఇలా ఓపెన్ చేసి బయటకు లోపలికి వచ్చింది. ఇన్సేన్. ఐ లవ్ కౌస్, ఐ జస్ట్ లవ్ యానిమల్స్, ఐ మిస్ జోయి. మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం, పట్టండి. మమ్మీ ఈజ్ మేకింగ్ సమ్ చాయ్, కాఫీ యాక్చువల్లీ. కాఫీ అండ్ చాయ్. మమ్మీ దురంధర్ మూవీ ఎలా అనిపించింది మమ్మీ? ఎంత ఇస్తావు 10కి? కాస్త వైలెన్స్ ఉంది కానీ ప్యాట్రియాటిజం ఉందా తెలియదు. ఇదంతా ప్రాపగాండా అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళ కర్మ వాళ్ళ ఇక మా అమ్మ మళ్ళీ మునగాకు ఉండలు ఉండలు తయారు చేస్తుంది. లాస్ట్ టైం మునగాకు బెనిఫిట్స్ చెప్పావు, ఇప్పుడు ఇది ఇలా తయారు చేస్తారు. చేస్తున్నా. ఎకరం పొలం. ఎకరం పొలమా? నువ్వు కెనడా నుంచి వచ్చేసాయి, మనం మునగాకు బిజినెస్ చేద్దామా? చేద్దాం ఓకే వస్తే. చేద్దాం, నాకు రావాలనే ఉంది. హలో, ఆర్ యూ వ్లాగింగ్ మీ? ఐ డోంట్ నో ఇఫ్ యూర్ వ్లాగింగ్ మీ, ఐ థింక్ యూర్ వ్లాగింగ్ మీ. సో నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, ఎక్కడున్నా, ఇప్పుడు కెనడాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఈ 12 o'clock నుంచి 5 o'clock పీరియడ్ ఉంటుంది కదా,
that's like my awakening period. I feel like I feel so energetic. అటు ఇటు నడవాలనిపించేస్తుంది, చాలా పనులు చేయాలనిపిస్తుంది. నా బ్రెయిన్ చాలా ఉత్తేజంగా నడుస్తుంది అనమాట, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఎందుకంటే ఇప్పుడు సడన్గా పొద్దున్న నుంచి అలా మబ్బు దానిలా అలా సోఫాలో కూర్చొని అలా టీవీ చూస్తూ అలా, మనకి ఇంకా పెద్ద టైం ఏమని చెప్పు లైఫ్లో చేయడానికి. దట్టు ఇక్కడ ఇండియాలో కూర్చొని ఉన్నప్పుడు అన్నీ మన చేతికి వస్తాయి. నేను అలా కూర్చుంటే అన్నీ వస్తాయి అనమాట, నేనేం పెద్ద చేయక్కర్లేదు కూడా. సో దట్స్ ద థింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఐమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. మై హోమ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ అనమాట. ఐ హ్యావ్ మీటింగ్ అట్ వర్క్. మై ఫేవరెట్ person in the office, the CEO of this company, is actually stepping down, which is the most painful thing that I've heard in a very long time. It makes me feel stressful. ఏమో ఏదేదో మాట్లాడుతున్నాను కానీ ద పాయింట్ ఇస్ నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడు లేను. అండ్ అసలు నేను వర్క్ గురించి ఇంత ఆలోచిస్తానని అయితే ఎప్పుడు అనుకోలేదు. బట్ ఎందుకో మేము అంత ఎమోషనల్ అయిపోయాను నేను అసలు. ఓకే Tempura? No. Tempura asparagus. But it's vegetarian, it's not non-veg, okay? It's really good. It's really good. Crispy asparagus. That's good. And we got a vegetarian pizza. Too good. For Jacob and Jennifer. Jennifer, are you embarrassed enough? Let's embarrass some more. Now Jennifer will do a dance for us. You serve it. It's a love story, baby, just say. Oh my God. Always, every day. What's your favorite song? Right now, actually, it's I mean, you might think it's very cliche, but it's Fate of Ophelia. The song name is Fate of Ophelia. Name of the album is Life of the Showgirl. Amey and I both know the lyrics for Fate of Ophelia. It just happened, and what is this atrocity? This car crash which happened over here is basically something. Tracking my face, which is coming out. Hi guys, what is up? So just Turkey wala work from home Borgotti. We just came to Olive Bistro. This did not change a bit, which is insane. It's cute, it's beautiful. It has a riverside area sitting, and the food is not that great. You don't come here for food, you just come here for the vibes, and that's it. హైదరాబాద్లో నేను రికమెండ్ చేసే బెస్ట్ ప్లేసెస్లో ఇదొకటి, అండ్ ఆల్సో బ్రాడ్వే. బ్రాడ్వే ఇస్ బికాస్ ఐ లైక్ బ్రాడ్వే పిజ్జా, అండ్ హియర్ ఐ డోంట్ లైక్ ద ఫుడ్,
But the first time I ever ate aglio olio spaghettis here, and from that time till now it's like my favorite Italian dish. Whenever I go to any Italian place, I think that's the first order, and I even made it in my previous videos as well. I even made it at home because I just love it. So this is the place where I had it for the first time and fell in love. And even today I had aglio olio pasta, just had some virgin mojito because I'm still working. This is my lunch break, so ilopala. So mummy, I got invited to the Mr. and Mrs. Fresher of ICFI. So do you think I should go? Ma mummy వైపు ఎందుకు రావట్లేదు ఇది? Yeah. Do you think I should go? Yes, you can. Okay. చదువుకున్న ప్లేస్ కదా, గ్రేట్ ఆపర్చునిటీ. Okay. After 1 month of being in the house and not moving my ass out of the house, I'm finally going out. Literally 2 months అవుతుంది కదా మమ్మీ నేను వచ్చి ఇండియాకి. ఇంకా 2 months ఈజీగా అవుతుంది. 28కి 2 months అవుతుంది. ఇంకా 1 weekకి 2 months అవుతుంది. I was in India. I didn't actually have a plan to be in India for 2 long months, but I was here. By God's grace. God's grace. ఫ్యాన్ ఆపేస్తాను బికాజ్ లాట్ ఆఫ్ నాయిస్ వస్తుంది. I'll tell you a little background of what happened in the last few weeks. So, okay, I told you about this Mr. and Mrs. Freshers thing. Now I have a lot of things to do. I have to buy an outfit because I don't have a good outfit. I did not get any outfit because I didn't even expect that they're going to invite me or something like this is going to happen. I thought this is a very chill trip and I'm just going to go with the flow. Just wear my nightwear clothes or maybe a denim, a pant, a shirt. That's it. I thought that's going to be my staple outfit. So నేను పెద్దగా ఏం తెచ్చుకోలేదన్నమాట. But now I have to shop something for it. So yeah, that is the plan. But other than that, నా 1 month trip కాస్త 2 month trip ఎలా అయిందో చెప్తాను. Apparently my passport got damaged before me traveling to Canada, so I had to apply for a new passport which took me another month and I had to go through all that, and now I again submitted. I hope I get it this time. Let's go and irritate my mom for some time. నేను లేచిందే 2 o'clockకి, but I have a reason because నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి. సో ఐమ్ లిటరలీ స్లీపింగ్ around 4 in the morning. So అందుకే ఐఎమ్ వేకింగ్ అప్ at 1 o'clock. What do you think about my sleep time, mummy? నోటుడు పాపం రాత్రంతా మెలుకుతూ ఉన్నావు. నేను లేచినప్పుడు నువ్వు పడుకుంటున్నావు, నేను పడుకున్నప్పుడు నువ్వు లేచి అనుకున్నావు. ఏం చేస్తావు? కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్స్ కదా మరి. బట్ ఎవ్రీబడి లైక్స్ ఒక్క రీల్ నీతో పెట్టినా, ఒక్క పోస్ట్ నీతో పెట్టినా వాటికి మాత్రం నాకు చాలా ఎంగేజ్మెంట్ వస్తుంటుంది మమ్మీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను ప్రతిసారి ఊరికే ఇలా వీడియోలోకి తెచ్చానని నేను వెళ్తూ ఉంటాను. కాకపోతే ఎప్పుడు నైటీలోనే తెస్తావు, అదే నాకు నచ్చలేదు. బికాస్ నువ్వు ఎప్పుడు నైటీలోనే ఉంటావు. ఫర్ ద ఫస్ట్ టైం చీర కట్టుకున్నా, సారీ కట్టుకొని ఉన్నావు మమ్మీ. మంచిగా ఉన్నప్పుడు, ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు సారీ కట్టుకొని ఉన్నావు మమ్మీ. పిచ్చి దానిలాగా ఉన్నప్పుడు తీసుకుంది. సో మా మమ్మీ ఏం తింటావు అని అడిగింది. ఐ సెడ్ ఐ వాంట్ టు ఈట్ paratha because we were watching Jab We Met, and Jab We Met lo they were feeding that guy paratha, and I said Amma I want to have paratha. So Yes, right now I'm she actually made paratha, aloo paratha. Nice mummy, thanks, thank you so much. Okay.